ముందుగా రఘురామ్ గారు ఈ ఎపిసోడ్లో సరే టీడీపీ జనసేన ఒక క్లారిటీకి వచ్చాయి, ఫస్ట్ లిస్ట్ రెడీ చేసుకుంటున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. కానీ ఈ రోజుకి టెక్నికల్గా జనసేన ఎన్డీఏలో భాగస్వామి. మొన్నటి ఎన్డీఏ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఇప్పటికీ మీ లెక్కల ప్రకారం ఆయన మీ మిత్రపక్షమే. మీ మిత్రపక్షం మాత్రం మీతో వదిలేసి మిమ్మల్ని పక్కన పడేసి తెలుగుదేశం పార్టీతో సయోధ్యతో వారితో కలిసి లిస్టులు, జాబితాలు, పేర్లు, అన్ని ప్రకటనలు జరిగిపోతున్నాయి. మరి ఇప్పుడు మీ సంగతి ఏంటి? మీరు చివరికి ఈ ఎలక్షన్ ఎపిసోడ్లో ఆటల్లో అటుపండ్లా మిగిలిపోతారా? అందరికీ నమస్కారం. మీకు కూడా భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పక్షంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. బీజేపీ ఎంత బలంగా ఉందో ఇవాళ గ్రామానికి వెళ్తే, ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా అర్థమవుతుందండి. ఎందుకంటే బీజేపీ కార్యకర్త, ఒక బీజేపీ కార్యకర్త ఇవాళ బలమైన కార్యకర్త. ఇవాళ రాష్ట్రంలో రాజకీయాన్ని డిసైడ్ చేసేది బీజేపీ. అది అందరూ వేచి చూసేది కూడా బీజేపీ ఏం చేయబోతోంది, బీజేపీ ఎలా అడుగు ముందుకు వేస్తుంది. ప్రతి పార్టీకి వ్యూహం ఉంటుందండి. సిద్ధం అంటూ అధికార పార్టీ తన వ్యూహాన్ని తను రచించుకుంది. 60 సీట్లు, 50 సీట్లు ఎన్నో వాళ్ళు ప్రకటించారు. 99 సీట్లు ఇద్దరు కలిసి వీళ్ళు ప్రకటించారు. ఒక పక్కన కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బలమైన భారతదేశ నిర్మాణంలో బలంగా పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగానే ఉన్నాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా వ్యూహం మాకుంది, మా యొక్క పని విధానం మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడా వెనకబడలేము, ఎక్కడా ఏదో మా గురించి ఇది ఏమంటారు దాన్ని అధికార పార్టీ కసరత్తు చేసింది. అధికార పార్టీ కొంత కసరత్తు చేసింది, కొన్ని స్థానాలు అటు ఇటు మార్చుకుంది, కొంతమంది నియోజకవర్గాలు మార్చుకుంది. సరే మొత్తం మీద ఆ పార్టీ ఒక లిస్ట్ని దాదాపుగా 50% లిస్ట్ని అనౌన్స్ చేసేసింది ఇప్పటికే. ఇక ప్రతిపక్షం కూడా మెజారిటీ స్థానాలు అనౌన్స్ చేసుకుంది మీ మిత్రపక్షంతో కలిసి. కానీ మీరు మాత్రం టెక్నికల్గా మేము ఇంకా బలంగా ఉన్నాం, బలంగా పెరిగే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు తప్ప అసలు ఎన్నికలకు సంబంధించి మీ స్ట్రాటజీ, మీ వ్యూహంలో అసలు ఎక్కడన్నా ఒక స్పష్టత మిస్ అవుతుందని మీకు అనిపించట్లేదా? లేదండి, వ్యూహం లేకుండానే ఏ రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుందా అండి? మా వ్యూహం మాకుంది. ఇవాళ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు రథయాత్రలు చేస్తూ, పోరు సాగిస్తూ, ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ, బీజేపీని యొక్క కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకుంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు ఇవాళ కూడా. సో రథయాత్రలు జరుగుతున్నాయి గ్రామాల్లో. పార్టీ యొక్క ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. మాకు అభ్యర్థులు ఉన్నారు, మా అభ్యర్థులు మీ సమయంలో ప్రకటిస్తాం. వీళ్ళైతే వీళ్ళే అభ్యర్థులు ప్రకటించుకోవచ్చు, రీజనల్ పార్టీలు కాబట్టి. మాకైతే కేంద్ర పార్టీ ఉంది, జాతీయ పార్టీ మాది. జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తుంది, పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, రాష్ట్ర పార్టీతో సంప్రదింపులు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి నివేదికిస్తారు. దాని ప్రకారంగా కేంద్రము మా యొక్క లిస్ట్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఏదో వీళ్ళిద్దరు కూర్చొని ముగ్గురు కూర్చొని మాడేసుకుని రిలీజ్ చేయదండి బీజేపీ నిబద్ధత. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా జాతీయ విధానమే ఉంటుంది, కాదంటలేదు. కానీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి మరీ చివరికి అంత దయనీయమైనటువంటి స్థితిలో పడిపోయిందా? ఓవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలో లేదో క్లారిటీ లేదు. లేదు జనసేన పార్టీ మనతో ఉంది, కానీ ఉందా ఉన్నట్టా పోయినట్టా అనే విషయంలో క్లారిటీ లేదు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ మీకే లేదా అని అడుగుతున్నాను నేను. సార్, కార్యకర్తలకి నాయకులకి క్లియర్ కట్గా ఒక వ్యూహం ఉంది, మాకు యొక్క ఆలోచన ఉంది, మేము పనిచేసే విధానం తెలుసు. దానికోసం ఎక్సర్సైజ్ ఆల్రెడీ జరిగింది, జరుగుతూనే ఉంటుంది. వీఆర్ వెరీ పిచ్చ క్లారిటీతో ఉన్నాం. కార్యకర్తలు ఎవరు కన్ఫ్యూజన్లో లేరు, నాయకులు అంతకన్నా లేరు. సో ఎవరన్నా పాపం మీడియాకు తెలియకపోవచ్చు, ఎందుకంటే మీకు ఎవరు ఎక్కడ ఎలా రచిస్తారో పథకం అంటే వ్యూహం ఎలా ఉంటుందో అనేది మేము చెప్పం. ఇందాక లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఏమని మా వ్యూహం మాకుంది, మేము ముందుకు ఎలా వెళ్ళాలో మాకు తెలుసు అన్నాడు. జగన్ వ్యూహం జగన్ ఉంది, అందరికీ ఉందండి. వ్యూహాలు ఉంటే వ్యూహం లేకుండా రాజకీయం ఎలా చేస్తాం? అదే పవన్ కళ్యాణ్ గారు మేము ఎలా డిసైడ్ చేస్తే
అదే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట రాష్ట్రంలో ఈ రోజున మేము deciding పొత్తుల factor కోసం ఉంది. పొత్తుల BJP కోసం is చంద్రబాబు deciding నాయుడిని factor రాష్ట్రంలో. అదే చంద్రబాబు నాయుడిని సైతం కలిపి తీసుకువెళ్లే ప్రయత్నంలో చివరికి జాతీయ నాయకత్వం చేత చివాట్లు తిట్లు కూడా తినాల్సి వచ్చింది నేను అని చెప్పి అన్నారు. మీరు చివాట్లు తిట్లు పవన్ కళ్యాణ్ గారికి పెట్టారు కానీ మీరు మాత్రం ఇంకా కలిసి రావట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడాన్ని మీరు తిట్టారా? మిమ్మల్ని వదిలిపెట్టి మీ మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడిని కలవటానికి తిట్టారా? ఏం తిట్టారు మీరు పవన్ కళ్యాణ్ గారిని? అసలు మాకు ఆ విషయం ఎక్కడ నేనైతే వినలేదు. అది ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో ఏదన్నా వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు ఆన్ రికార్డ్ అన్నటువంటి మాట అలాంటిది ఏం సభలో జరగలేదు. సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట అదే ఊరికే అన్నమాట కాదు నేనైతే అది. నేను వినలా, మరి ఆయనే చెప్పాలి. ఓకే సరే మేము అక్కడ లేము, మేము వినలేదు కాబట్టి ఆయన చెప్పాలి అలాంటిది ఏమన్నా ఉంటే ఎందుకు జరిగిందని ఆయన మాట్లాడాలా. సో అంచేత బీజేపీ క్లారిటీతో ఉంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ బీజేపీనే. రాష్ట్రంలో జరగబోయేటటువంటి పరిణామాలు, రాబోయేటటువంటి ప్రభుత్వ ఏర్పాటు, వీటన్నింటిలో బీజేపీయే కీలకంగా ఉంటుంది. అది ఎన్నికలు అయిన తర్వాత మీకు తెలుస్తుంది.